ఇదిలా ఉంటే మరొక వైపు నయీం ప్రధాన అనుచరుడిగా చెప్పుకుంటున్న తాజుద్దీన్ ను కూడా నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, తాజుద్దీన్ అరెస్టుకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ప్రతిభ, గోవాలో ఉన్న నయీంకి సంబంధించిన గెస్ట్ హౌస్ లో తాజుద్దీన్ పనిచేస్తున్నాడు. అతనికి సంబంధించి గోవాలో ఉన్న వ్యవహారాలన్నీ కూడా ఈ తాజుద్దీనే చూసేవాడు. దానికి సంబంధించిన సమాచారము కీలకంగా డైరీలో బయటపడడం జరిగింది. నయీం ఎక్కడైతే సెటిల్మెంట్లు చేసినా గానీ, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా గానీ, ఎలాంటి లావాదేవీలు చేసినా గానీ పూర్తి సమాచారం డైరీలో రాసుకునేవాడు. అలాగే కొంతమంది అనుచరులు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు గోవాలో ఉన్న గెస్ట్ హౌస్ పైన రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో 4.5 లక్షల నగదుతో పాటు ఒక బొలెరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే నార్సింగి పోలీసులు తాజుద్దీన్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావడం జరిగింది. ఇవాళ అతన్ని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత అతని కస్టడీ పిటిషన్ వేసి అతన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అతని గోవాలో అతని ఇంట్లో అంటే నయీం ఇంట్లో 4.5 లక్షల నగదు ఉండడానికి గల కారణం ఏంటి, బొలెరో వాహనం అక్కడ ఎందుకుంది, అంటే నయీం అక్కడికి ఎన్నిసార్లు వచ్చాడు, ఎవరెవరితోటి వచ్చాడు అనేది పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ప్రతిభ, అయితే రాధాకృష్ణ, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నయీం నేర చరిత్రలో తాజుద్దీన్ ఎలాంటి పాత్ర పోషించేవాడు? చుట్టుపక్కల జనాలు ఏం చెప్తూ ఉన్నారు అతని గురించి? తాజుద్దీన్ కి సంబంధించిన పూర్తి సమాచారము అతను ఉన్నది కూడా మొత్తం గోవాలో ఉన్న నయీం గెస్ట్ హౌస్ లో అతను వాచ్మెన్ గా ఉంటున్నాడు అనేది ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న సమాచారం. కానీ అతను గోవా వ్యవహారాలన్నీ కూడా కేవలం తాజుద్దీన్ ఒకడే చూసుకునేవాడు. నయీం అక్కడికి వెళ్ళిన వెంటనే, అంటే అక్కడికి వస్తున్నాడని తెలిసిన వెంటనే పూర్తి సెక్యూరిటీ ఏర్పాట్లు కావచ్చు, అతను ఉండాల్సిన అకామిడేషన్ సంబంధించిన ఏర్పాట్లు కానీ మొత్తము తాజుద్దీనే చూసుకునేవాడు. అలాగే ఏ ల్యాండ్ సెటిల్మెంట్లు ఉన్నా కూడా అవి మొత్తం కూడా తాజుద్దీనే చూసుకునేవాడు అనేది ప్రధానంగా విచారణలో తేలుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తాజుద్దీన్ యొక్క వ్యవహారం ఏ విధంగా ఉంది, నయీంకి ఇతను ఏ విధంగా సహకరించేవాడు అనేది ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు కాబట్టి కస్టడీ పిటిషన్ లో ఇతనికి సంబంధించిన పూర్తి నేర చరిత్రను కూడా దాంట్లో నమోదు చేస్తారు. గోవాలో ఇంకెవరినైనా అదుపులోకి తీసుకున్నారా రాధాకృష్ణ? ప్రస్తుతానికి మాత్రం ఇప్పటి వరకు హైదరాబాద్ శివార్లలో ఉన్న అనుచరులని ప్రధానంగా అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతర ప్రాంతాల్లో నుండి మాత్రం కేవలం ఒక తాజుద్దీన్ ని, అది కూడా గోవాలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగతా అనుచరులు అందరూ కూడా అతని కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇప్పటి వరకు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న వారితో పాటు ఇటు మిర్యాలగూడ, నల్గొండలో ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజుద్దీన్ ఒక్కడే ప్రస్తుతం గోవాలో అతని గెస్ట్ హౌస్ ఉందన్న సమాచారం తెలుసుకుని అక్కడి నుండి పికప్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఇతనికి సంబంధించిన గెస్ట్ హౌస్ అక్కడ కూడా డెన్లు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సిట్ ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ఉన్న బృందం ఆ డైరీ, ప్రధానంగా నయీంకి సంబంధించిన డైరీలో ఉన్న ఆధారాల ఆధారంగా ప్రస్తుతము ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న నయీం డెన్లు కూడా బయటపడే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ రాధాకృష్ణ.